సాధారణ కార్యకర్త స్థాయి నుండి తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు తన్నీరు హరీష్ రావు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తల్లో ఒకరిగా నిలిచారు. 2001లో పార్టీ ఆవిర్భావం నుండి బీఆర్ఎస్కు పలు సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని గట్టెక్కించేందుకు తన మేనమామ అయిన కేసీఆర్ వెంటే ఉన్నారు హరీష్ రావు. ఇక 2004లో సిద్దిపేట నుండి అసెంబ్లీ స్థానానికి, కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేసిన కేసీఆర్ 2 చోట్ల గెలిచారు. ఎంపీ పదవిలో కొనసాగగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సిద్దిపేటకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో సిద్దిపేట నుండి తొలిసారిగా పోటీ చేశారు హరీష్ రావు. 32 తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెట్టారు. హరీష్ రావుకు 62,374 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన చెరుకు ముత్యం రెడ్డికి 39,547 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు హరీష్ రావు. అప్పటి నుండి వరుసగా 2018 ఎన్నికల వరకు గెలుపొందుతూనే ఉన్నారు. తన కెరీర్లో ఇప్పటి వరకు 6 సార్లు పోటీ చేసి ఒక్క ఓటమి కూడా ఎరుగని నేతగా హరీష్ రావు నిలిచారు. తాజాగా తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించిన చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించిన ఆస్తుల గురించి తెలుసుకుందాం. ఇక హరీష్ రావు ఆస్తుల విషయానికి వస్తే 2009లో 67 లక్షల ఆస్తులున్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. 2014 నాటికి ఆ ఆస్తులు 2,96,00,000కు పెరిగాయి. ఇక 2018లో 11,44 లక్షలకు పెరిగాయి. ఇక 2009 విషయానికి వస్తే తన పేరుతో 14 లక్షల రూపాయల నగదు ఉండగా, తన భార్య శ్రీనీత పేరుతో 9 లక్షల నగదు ఉన్నట్లు చెప్పారు. రుచి చిట్ ఫండ్స్ లో హరీష్ రావు భార్యకు 9.56 లక్షల విలువైన వాటా ఉన్నట్లు చెప్పారు. 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కిలో వెండి ఆమె పేరుతో ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అప్పటి మార్కెట్ ధర ప్రకారం దాని వాల్యూ 8.2 లక్షలుగా చెప్పారు. హయత్ నగర్ పరిధిలో తట్టిఖానాలో 8 గుంటల వ్యవసాయేతర భూమి ఉంది. ఇక సిద్దిపేటలోని భరత్ నగర్లో 200 చదరపు గజాల స్థలం, ఇల్లు ఉన్నాయి. అప్పులు, రుణాల విషయానికి వస్తే 2009లో హరీష్ రావుకు హౌస్ లోన్, కార్ లోన్ కలిపి దాదాపు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇక 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికల అఫిడవిట్ ప్రకారం హరీష్ రావుకు 13.61 లక్షల నగదు, ఆయన భార్య పేరుతో 2.6 లక్షల నగదు ఉంది. రుచి చిట్ ఫండ్స్ లో ఆయన భార్యకు ఉన్న వాటా విలువ 5.10 లక్షలుగా చెప్పారు. ఆమె పేరుతో 15.46 లక్షల విలువైన 400 గ్రాముల బంగారం, కిలో వెండి ఉన్నట్లు చెప్పారు. 2009లో చెప్పిన స్థిరాస్తులే చూపారు. వాటి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంది. అప్పులు, లోన్లు, రుణాలు దాదాపు 6 లక్షలున్నట్లు చెప్పారు. 2014లో హరీష్ రావు ఆస్తుల విలువ భారీగా పెరిగింది. మార్కెట్ విలువ పెరగడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇక హరీష్ రావు వద్ద 18 లక్షల నగదు ఉండగా, ఆయన భార్య వద్ద 8 లక్షల నగదు ఉన్నట్టు చెప్పారు. బ్యాంకులో హరీష్ రావు పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్, ఇతర డిపాజిట్లు 19 లక్షల రూపాయలుండగా, ఆయన భార్య పేరుతో వివిధ బ్యాంకుల్లో 10 లక్షల డిపాజిట్లు ఉన్నట్టు చూపారు. రుచి చిట్ ఫండ్స్ లో తన భార్య పేరుతో ఉన్న వాటా విలువ 5.1 లక్షలు చూపారు. తన భార్య వైష్ణవి ఫ్యాషన్స్ ప్రొప్రైటర్ గా ఉన్నారని, అందులో ఉన్న వాటా విలువ 1,18,00,000 అని చెప్పారు. దాదాపు 17,56,000 విలువైన 520 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి తన భార్య వద్ద ఉన్నట్టు ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. హరీష్ రావుకున్న చరాస్తుల విలువ 90,80,000 కాగా, తన భార్య పేరుతో ఉన్న చరాస్తుల విలువ 1,60,78,000. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే యాచారంలో 15 లక్షల విలువైన వ్యవసాయ భూమి ఉన్నట్టు చూపారు. హయత్ నగర్లో 2000 సంవత్సరంలో 89,000 రూపాయలతో కొన్న 8 గుంటల స్థలం విలువ 2014లో 12 లక్షలైందని చెప్పారు. సిద్దిపేటలోని ఇల్లు, స్థలం విలువ దాదాపు 18 లక్షలుగా చూపెట్టారు. హరీష్ రావుకున్న మొత్తం స్థిరాస్తుల విలువ దాదాపు 45 లక్షలు కాగా, ఆయన భార్య పేరుతో స్థిరాస్తులు లేవు. అదే సమయంలో తనకు దాదాపు 1,00,000 రూపాయల లోన్లు ఉండగా, ఆయన భార్య పేరుతో 21 లక్షల రుణాలున్నట్లు చూపారు. మొత్తం చూస్తే 2014లో తన పేరుతో ఉన్న ఆస్తులు 1,35,00,000 కాగా, భార్య పేరుతో ఉన్న ఆస్తులు 1,60,00,000. ఇద్దరి ఆస్తులు కలిపితే దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు చూపారు. ఇక 2018 నాటి ఆస్తుల్లో భారీగా పెరుగుదల కనిపించిందని చెప్పవచ్చు. 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం హరీష్ రావుకు 2.7 లక్షల నగదు, ఆయన భార్య పేరుతో 2.2 లక్షల నగదు ఉంది. హరీష్ రావు పేరుతో 7.6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్ అకౌంట్ డిపాజిట్లు ఉండగా, ఆయన భార్య పేరుతో 37 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. అదే సమయంలో హరీష్ రావు భార్య వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. శ్రీనీతకు జివాటెక్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో
50% వాటా ఉంది. అందులో 1,59,00,000 పెట్టుబడి ఉందని చెప్పారు. ఆర్వీ నేచర్ ప్రోడక్ట్ ఫర్మ్లో 90% వాటా ఉండగా 22 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు చూపారు. అవి కాకుండా ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీల తదితరాల్లో ఇద్దరి పేర్లతో 7 లక్షలున్నట్టు చూపారు. ఇక హరీష్ రావు ఇతరులకు ఇచ్చిన లోన్లు, కంపెనీలకు, ట్రస్ట్లకు ఇచ్చిన వివరాలు చూస్తే ఇంటికి 10 లక్షల అడ్వాన్స్ ఇవ్వగా టి మహేష్ రావుకు 7 లక్షలు, టి సునీతకు 66 లక్షలు ఇచ్చినట్టు చెప్పారు. హరీష్ రావు భార్య ప్రిస్టన్ డెవలపర్స్ కి 35 లక్షలు, జివాటెక్ కంపెనీకి 20 లక్షలు, ఎస్ హరీందర్ రావుకి 9.5 లక్షలు, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి 5 లక్షలు ఇచ్చినట్టు చూపారు. ఆ అఫిడవిట్ ప్రకారం హరీష్ రావు మొత్తం చరాస్తుల విలువ 1,47,000 కాగా ఆయన భార్యకు ఉన్న చరాస్తులు 3.87 కోట్లు అని చెప్పారు. స్థిరాస్తుల విషయానికి వస్తే హరీష్ రావు పేరుతో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ 2.9 కోట్లు కాగా ఆయన భార్య పేరుతో ఉన్న వ్యవసాయ భూమి విలువ 3.10 కోట్లు. హరీష్ రావు పేరుతో ఉన్న నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ విలువ 35 లక్షలుగా, తన ఇంటి విలువ దాదాపు 21 లక్షలుగా చూపారు. హరీష్ రావుకు ఉన్న స్థిరాస్తుల విలువ మొత్తం 3.46 కోట్లు కాగా ఆయన భార్య పేరుతో ఉన్న స్థిరాస్తుల విలువ 3.1 కోటిగా చెప్పారు. అదే సమయంలో హరీష్ రావుకు వివిధ బ్యాంకుల్లో ఉన్న లోన్లు 25 లక్షలు కాగా ఆయన భార్య శ్రీనీత పేరుతో 3.7 కోట్ల అప్పులున్నట్లు చెప్పారు. 2009 నుండి 2018 వరకు తన కుమారుడు, కుమార్తెల పేర్లతో ఏ ఆస్తులు ఉన్నట్టు చూపలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో హరీష్ రావుకు 19 లక్షల ఆదాయం రాగా శ్రీనీతకు 1,36,00,000 ఆదాయం వచ్చినట్టు ఐటీ రిటర్న్ దాఖలు చేశారు. అవి కాకుండా హరీష్ రావుకు 1,26,000 అగ్రికల్చరల్ ఇన్కమ్, శ్రీనీతకు 9,68,000 అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నట్టు చూపారు. 2018 నాటి అఫిడవిట్ ప్రకారం హరీష్ రావు కుటుంబానికి ఉన్న ఆస్తుల విలువ 11,44,00,000గా చూపారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే తెలంగాణలో 2018 ఎన్నికల నాటి పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు చాలా మార్పులు వచ్చాయి. పలు ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగాయి. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ధరల్లోనూ పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నాయకులందరి ఆస్తుల విలువ కూడా 2018 నాటితో పోల్చితే భారీగా పెరుగుదల కనిపించవచ్చు. ఆ క్రమంలోనే హరీష్ రావుకు ఉన్న ఆస్తుల విలువలో కూడా 2018 నాటితో పోల్చితే పెరుగుదల భారీగా కనిపించే అవకాశం ఉంది. ఇక రానున్న ఎన్నికలకు సంబంధించి హరీష్ రావు తన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎంత చెబుతారో వేచి చూడాలి. ఇవి మంత్రి తన్నీరు హరీష్ రావుకి సంబంధించిన ఆస్తుల వివరాలు.